రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయ్యి నేటికి 18 రోజులవుతుంది. పాప ఆచూకీ ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి. కానీ సోషల్ మీడియాలో పాప అక్కడ ఉంది, ఇక్కడ ఉందంటూ పలు పుకార్లు వచ్చాయి. కానీ నిజంగా పాప మాత్రం ఎక్కడా లేదని తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతము మనం ఏదైతే ఈ కొండ ఉందో ఈ కొండ ప్రాంతంలోనే ఉన్నాము. ఇదంతా కూడా జీడి మామిడి తోటతో పాటు కిందకి వెళ్తే ఏదైతే పాప మిస్ అయిందో ఆ ప్రాంతం దగ్గరికెళ్తే అక్కడంతా కూడా పామాయిల్ తోటలు. అయితే ఏదైతే ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేసే మెయిన్ రహదారి. ఎందుకంటే ఇక్కడ సంచార జాతి వాళ్ళు వీళ్ళంతా కూడా ఈ జీడి పిక్కలు వేరుకోవడానికి ఈ ప్రాంతానికి వస్తారు. ఏదైతే సిహెచ్ అగ్రహారం ఉందో అగ్రహారం ఊరి నుంచి ఇదే ప్రాంతంలోంచి వారంతా కూడా ఆ లోపలికి వెళ్ళి పిక్కలు వేరుకున్న పరిస్థితి అయితే ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ ఏరియాలో అంతా కూడా మామిడి తోటలు, జీడి తోటలు, పనస చెట్లు తప్ప ఇక్కడ ఇంకేమీ లేదు. అక్కడక్కడ పుట్టలు కూడా చూసిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ వైల్డ్ యానిమల్స్ పని అయ్యి ఉంటదని కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ టీమ్స్, అటవీ శాఖ అధికారులంతా కూడా మనం ఉన్న ఏరియాతో పాటు పైనున్న కొండనంతా కూడా జల్లెడ పట్టారు. కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేదు. అంటే ఇది యానిమల్ పని కాదు అన్నది కూడా ఒక నిర్ధారణకైతే వచ్చారు. అయితే ఇది ఎవరైనా పాపని కిడ్నాప్ చేశారంటే తల్లిదండ్రులకు ఎవరికైనా విరోధం ఉందా అన్న కోణంలో అనుమానితులందరినీ కూడా అదుపులోకి తీసుకొని దర్యాప్తు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే సెల్ టవర్స్‌తో పాటు ఫోన్ కాల్స్‌తో పాటు అనుమానితులందరినీ కూడా అదుపులోకి తీసుకొని కేసునైతే ముందుకైతే తీసుకెళ్తున్నారు. కానీ ఎక్కడా కూడా చిన్నారికి సంబంధించి ఒక్క జాడ కూడా కనిపించకపోవడంతో అసలు పోలీసులు ఆశ్చర్యపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే సిహెచ్ అగ్రహారంతో పాటు చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా జల్లెడ పెట్టారు. ప్రస్తుతం ఈ ఏరియా అంతా కూడా ఇదే మెయిన్ రహదారి. ఈ లోపల నుంచి లోపలికి ఈ కొండ ఎక్కడానికి కూడా రహదారి అయితే ఉంది. ఈ ప్రాంతంలో ఏదైతే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారో ఈ ప్రాంతం అంతా కూడా సీసీ ఫుటేజ్‌లో అయితే పూర్తి స్థాయిలో అయితే అమర్చారు. ఎప్పటికప్పుడు ఇక్కడ కదలికలను కూడా పోలీసులు అయితే పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క కుటుంబ సభ్యులు కూడా తమ మనవరాలు, కూతురు ఎప్పుడు వస్తుందని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ పాప మాత్రము ఎక్కడ ఉందన్నది కూడా ఎక్కడైనా ఏదైనా పాప దొరికినా కూడా తమ పాపే అనే ఆలోచనతో అయితే కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ గాలింపు అయితే కొంత విరామం అయితే ఇచ్చారు. ఎందుకంటే కొంచెం విరామం ఇచ్చిన తర్వాత ఏవైనా యానిమల్స్ కిందకి వస్తే వాటి ద్వారా ఏమైనా క్లూ దొరుకుతుందా అనే అనుమానంతో కూడా ఈ గాలింపు చర్యలు కొంచెం ఆపినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఏదైతే టెక్నికల్‌గా ఈ కేస్‌నైతే ముందుకు తీసుకెళ్తున్నామనైతే అధికారులైతే చెప్తున్నారు. అయితే పాప క్షేమంగానే ఉంటుందని కుటుంబ సభ్యులు చాలా కాన్ఫిడెన్స్‌గా చెప్తున్నారు. ఎందుకంటే పాపని కావాలని ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి పాపని తీసుకెళ్ళి ఉండవచ్చా అనే కోణంలో కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అదే కోణంలో పోలీసులైతే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు హోమ్ మినిస్టర్ కూడా ఎప్పటికప్పుడు ఈ కేసుకు సంబంధించి పురోగతి ఏ విధంగా ఉందని కూడా అధికారులను అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వే అంతా కూడా ఈ కొండకి పైకి ఎక్కడానికి ఇదే ప్రధాన వే. ఎవరైనా వచ్చి ఉంటే ఇదే దారిలో అక్కడ ఫెన్సింగ్ ఏదైతే ఉందో చివరిసారిగా పాపను చూసిన ప్రాంతము. ఆ ప్రాంతం దగ్గరికి వచ్చి ఉంటారు అనే కోణంలో కూడా పోలీసులైతే పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా భౌతిక ఆధారాలు కూడా ఏదైనా జంతువు తీసుకెళ్ళిన ఆధారాలు కూడా ఎక్కడ లేని పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రాంతంలో సంచార జాతులు సంచరిస్తూ ఉంటారు. అయితే వాళ్ళ పని అయ్యి ఉంటుందా అనే కోణంలో కూడా ఎవరెవరు ఇక్కడికి వస్తారు, ఎంతమంది వస్తారు అనే రీతిలో కూడా పోలీసులైతే ఈ కేసునైతే ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితి ఉంది. త్వరగా పాప ఇంటికి రావాలని చాలామంది కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతము పాప కేసు ఇంకా మిస్టరీగా మారింది. ఎప్పుడు ఈ మిస్టరీ వీడుతుందని అందరూ కూడా ఆసక్తిగా చూసిన పరిస్థితి ఉంది. ఇది తాజా పరిస్థితి.